హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సందీప్. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది, ఎంత కలెక్ట్ చేయబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసండి. ఇక ట్రైలర్ మాత్రం ఎట్లుందనేది దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. అండ్ దానికన్నా ముందు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. సో డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. అండ్ లాస్ట్లో ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, కాదు వైల్డ్ ఫైర్ అని. అదే కాదు, సినిమాలో మనకి ఆ వైల్డ్ ఫైర్ అనేది క్లియర్గా కనపడుతుంది. అంటే ప్రతి 10 నిమిషాలకి మనకి సుకుమార్ గారు చెప్పారు, ప్రతి 15 నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉంటుందని. మనకి ఆ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయి, మనకి హై మూమెంట్స్ ఉన్నాయి, అండ్ ఎమోషనల్ సీన్స్. పుష్పకి అండ్ శ్రీవల్లికి ఉండే ఎమోషనల్ సీన్స్ మాత్రం ఇంకొక లెవెల్లో చూపిస్తారనిపించింది. అంటే నాకు ఒక చోట అసలు ఎంత క్రేజీ సీన్ అంటే అది శ్రీవల్లి అంటే రష్మిక కాల్తో మనోడి సైన్ ఉంటుంది కదా, ఆ సైన్ చేయడం మాత్రం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ని మనకి ఎమోషనల్గా గట్టి కనెక్ట్ చేయబోతున్నారు. అది మాత్రం పగిలిపోద్ది థియేటర్లో. అండ్ దాని తర్వాత నాకు ఒక షాట్ బాగా నచ్చింది. ఈ మొత్తం దీంట్లో మనకి మనోడు అమ్మోరు గెటప్ వేసుకుంటారు. అమ్మోరు గెటప్ వేసుకున్నప్పుడు చీరను ఇట్లా అంటున్నమాట. ఇట్లా అన్నప్పుడు 2 సింబల్ వచ్చింది, అండ్ వెనకాల మళ్ళీ పాము పడగలతో ఇట్లా ఉంటుంది. అసలు ఆ షాట్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకు క్రేజీ అనిపించింది. ట్రైలర్లో మనకి ఎట్లుంటుందో స్టార్టింగ్లోనే మనకి వ్యాన్లన్నీ ఒక వాటర్లో వెళ్తున్న సీన్ చూపిస్తారు. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ అమ్మటే మనకి ఒక మ్యాప్ చూపిస్తారు. ఒక చిత్తూరు మ్యాప్ అది ఉంటుంది. ఆ మ్యాప్లో ఎక్కడి నుంచి మనం వెళ్ళాలి, ఎక్కడి నుంచి దొంగలు మనం ఎక్స్పోర్ట్ చేయాలని చూపిస్తారు అనమాట. అంటే మనకి నది గుండానే మ్యాక్సిమం ఈ సినిమాలో మనకు చూడవచ్చు. మనకి పోర్ట్ ఏరియాలో ఫైట్ సీన్స్ ఉన్నాయి. పోర్ట్ ఏరియాలో మనకి చాలా ఎండింగ్లో, ట్రైలర్ ఎండింగ్లో చాలా పడవలు ఇట్లా మీదకి వస్తూ ఉంటాయి. ఆ పడవలన్నీ అవి మనోడు మన్మోహన్ సింగ్ షెకావత్ చూస్తూ ఉంటే పక్కన ఉండే బ్రహ్మాజీ షాక్ అయిపోతారు అనమాట. ఏంది పడవలు ఏంది ఇన్ని వస్తున్నాయి ఏంది అనేది. అండ్ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, జపాన్ నుంచి, మనకి జపాన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రైలర్లో మనకి జపాన్లో ఒక సీన్ ఉంటుంది. మనీ ఇప్పుడు మనకి మనీ ల్యాండింగ్ చేసేటప్పుడు, మనకి మనీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ఒక నోట్ ఏదైతే ఉందో దాన్ని సగంకి చింపి నోట్ ఇవ్వడం, అది ఇంకొకటి ఇస్తే అమౌంట్ ఇస్తారు కదా. సో అది మనకి అక్కడ క్లియర్గా చూపించి, అండ్ దాని తర్వాత మనకు పోర్ట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. ఆ ఫైట్ సీన్ దగ్గర మన అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. డైలాగ్ ఏంటి, నా రూపాయి, నాకు రావాల్సిన ప్రతి రూపాయి, ₹1.5 నేను వద్దల్లోనే. ఐ థింక్ ఆ స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ అక్కడ పడిపోవడం కూడా చూస్తాం. అంటే ఆ స్లిప్ని అక్కడి నుంచి కొట్టేసి అమౌంట్ కొట్టేద్దామని ప్లాన్ చేశారు. సో ఆ అమౌంట్ మనోడు ఎట్లయినా రాబట్టుకుంటుంటే అది మన అందరికీ తెలిసిన విషయమే. సో అది ఆ పోర్టు దగ్గర ఒక హైలైట్ సీన్ కాబట్టి. అండ్ ఇంకా మన్మోహన్ సింగ్ షెకావత్కి అల్లు అర్జున్కి ఇద్దరికి మధ్యలో మంచి హై సీన్స్ ఉంటాయి. ఒక రేంజ్లో హై సీన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరికి ఈగో అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్వడు తగ్గడు. మన్మోహన్ సింగ్ షెకావత్ దగ్గర, అల్లు అర్జున్ దగ్గర ఈగో కోసం ఎంత దూరం అయినా పోయి ఈ 2 క్యారెక్టర్స్ మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం ఒక రేంజ్ సీన్స్ ఉంటాయి. మనకి ట్రైలర్లో మన్మోహన్ సింగ్ షెకావత్ చాలా మందిని అంటే అటాక్ చేయడము, ఒక్కొక్కరిని టార్చర్ పెట్టే సీన్స్ ఉంటాయి. సో అవన్నీ ఏంటి, మన అల్లు అర్జున్ ఒకానొక టైంలో మనకి ఫస్ట్ గ్లింప్స్లో అడవిలోకి పారిపోయిన సీన్ చూపించారు. సో మనోడు అడవిలోకి పారిపోయినప్పుడు ఎక్కడికి పారిపోయారు అనేది మన్మోహన్ సింగ్ షెకావత్ వీళ్ళందరినీ కూడా టార్చర్ చేసే సీన్లు చూపించచ్చు. ఇక దొంగల విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉన్నాయి. మనకు భూమిలో పెట్టడం కావచ్చు. ఇక ఒక సాంగ్లో అయితే దొంగలు మొత్తం ఒక చెట్టుకి ఇట్లా చుట్టూ పేర్చుకుంటూ చూపిస్తారు. సీన్ అబ్బో అసలు అరాచకం ఉంది ఆ సీను. ఇక అదే కాకుండా మనకి ఈ గెటప్ ఏదైతుందో అమ్మోరు గెటప్ మీద సీరియస్గా చెప్తున్నా, అమ్మోరు గెటప్ మీద వచ్చే 15-20 నిమిషాలు థియేటర్ తగలబడిపోద్ది. అది మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు క్రేజీ. మనకి ఆ ట్రైలర్లో మనకి అమ్మోరు గెటప్లో మనోడు ఉండు, అండ్ అట్ ద సేమ్ టైం అదే సిచ్యువేషన్లో అదే గెటప్లో సగం గుండు కొట్టించి చెప్పులేసి వాడిని ఎక్కడి నుంచి పంపేస్తున్న సీన్ చూడవచ్చు. సో ఆ క్యారెక్టర్ ఎవరనేది నాకు క్లియర్గా తెలియదు. బట్ ఆ క్యారెక్టర్లో వాడిని అవమానించారనేది కనబడుతుంది. అండ్ దానికంటే ముందు మనోడు చేయాల్సిన ఏదో పని చేశాడన్న గర్వంతో అక్కడి నుంచి వెళ్తున్న సీన్ కూడా కనపడుతుంది. అండ్ మన అల్లు అర్జున్ కూడా ఒక సీన్లో మనోని తాళతో కట్టేసి కొట్టడము అది కూడా ఉంది. అంటే మనకు ఆ లేడీ గెటప్లో ఉన్నప్పుడే. సో ఇంకొకటి ఏంటంటే ట్రైలర్లో చూస్తే డివోషనల్ టచ్ గట్టిగా ఉంది. మనకు 3-4 చోట్ల డివోషనల్ టచ్ చూపిస్తారు. అంటే ఒక చోట మొత్తం వెంకటేశ్వర స్వామి కళ్యాణం మీద జరిపిస్తున్నట్టు, అందరికి ఫుడ్ పెడుతున్నట్టు ఒక సీన్ కనపడింది. అండ్ దాని తర్వాత మనోడిని ఒక ఫైట్ సీన్, అంటే అమ్మోరు గెటప్లో ఉన్నప్పుడు జాతర గెటప్ కాకుండా వేరే చోట ఫైట్ సీన్ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు ఆ టెంపుల్ మనకు అవన్నీ క్లియర్గా కనపడతాయి అనమాట. అంటే మనకి
కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, డివోషనల్ ఉంది. అసలు మనకి ఏవి కావాలో అవన్నీ కూడా సుకుమార్ చాలా పర్టికులర్గా ప్లాన్ చేశాడనమాట. ప్రతి ఒక్క ఆడియన్స్ అంటే పాన్ ఇండియా వస్తున్నప్పుడు మన తెలుగు, తమిళ్, మలయాళం, నార్త్ అందరినీ కనెక్ట్ చేసే ఒక మూవీ కావాలి కాబట్టి అందరి ఆడియన్స్ని కనెక్ట్ చేస్తూ ఈ మూవీని అయితే క్లియర్గా తీశాడనమాట. క్రేజీ ఉంది అసలు సీన్స్, ఒక్కొక్క సీన్ అసలు నెక్స్ట్లో. ఇంకొకటి ఏంటంటే ఒక చోట ఎవరో చనిపోయారు, కాల పెడుతుంటూ మొత్తం చుట్టూ జనాలు ఉంటారు. చాలామంది హీరోయిన్ చనిపోద్ది అదన్నారు. హీరోయిన్ అయితే చనిపోదు, 100% హీరోయిన్ చనిపోదు. సో అక్కడ ఏదో పొలిటికల్ తలకాయ లేదా పెద్ద తలకాయలు వేసింది. ఎందుకంటే అన్ని జనాలు, భారీ వర్షం, అక్కడ అన్ని జనాలు మొత్తం గొడుగులు వేసుకునే ఒక సీన్ అయితే ఉంది మనకి. సో పొలిటికల్ తలకాయ ఎవరిదై ఉంటుంది అనేది మూవీలో చూడాలి. ఇంకా శ్రీవల్లి కాదు, మన శ్రీలీల సాంగ్. సో శ్రీలీల సాంగ్ ఏంటంటే అంతకుముందు మనకి పార్ట్ 1లో మనకి సునీల్ పార్టీ ఇచ్చిండు, అండ్ ఈసారి అల్లు అర్జున్ ఇస్తున్నాడు అనమాట. అక్కడ పార్టీ కిస్సిక్కే సాంగ్ పార్టీ అల్లు అర్జున్ ఇస్తున్నాడు. సో మనోడు సునీల్, అనసూయ వీళ్ళందరూ ఇట్లా కూర్చొని చూడడం కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ ట్రైలర్లో చాలా క్రేజీ సీన్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ మనకు ఫైట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అండ్ దొంగలు, మన గంధపు చెక్కల ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క సీన్ మనకి హై ఇచ్చే సీన్గానే. అందుకే 3 years టైం తీసుకొని ఈ రేంజ్లో ఒక మూవీని, ఒక బెస్ట్ ప్రోడక్ట్ని డెలివరీ చేయాలని సుకుమార్ గారు అనుకున్నట్టుగానే బెస్ట్ ప్రోడక్ట్ అయితే బయటకు వస్తుంది. ఇక బీజిఎం విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది బీజిఎం. మరి బీజిఎం తమన్ గారు కొట్టారా, లేకపోతే అంటే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నారు కదా, ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్కరు కొట్టారని. మరి ఏ పోర్షన్ ఎవరు కొట్టారనేది మనకు క్లియర్గా అర్థం కాదులే కానీ, బట్ బీజిఎం మాత్రం ఒక 2 చోట్ల వచ్చే బీజిఎం మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. క్రేజీ ఉంది బీజిఎం. ఇక సాంగ్స్, కేసీకే సాంగ్ ఇక రిలీజ్ అవుతుంది, బయటకు వస్తుంది. సో సాంగ్ వచ్చినాక ఇక అది ఏ రేంజ్లో ఊపుద్దాం, అంటావా ఊపిన రేంజ్లో ఇది కూడా ఊపుద్దని అయితే అనుకుంటున్నా. సో ఓవరాల్ ట్రైలర్ మాత్రం ఒక బ్లాస్ట్ అని చెప్పాలి. సో పుష్ప వైల్డ్ ఫైర్ ఏ విధంగా ఉందో వైల్డ్ బ్లాస్ట్ ఇది ట్రైలర్. సో ఆ రేంజ్లో ఉంది. ఈవెంట్ కూడా నిన్న చాలా బాగా జరిగింది. అసలు ఆ క్రేజ్ చూస్తే ఒక్కొక్కరికి మెంటల్ ఎక్కిపోయింది. ట్రైలర్ మాత్రం అరాచకం, మూవీ ఇంకా అరాచకం ఉంటుంది. December 5న ఇంకో సునామీ వచ్చింది థియేటర్లో. ఆ సునామీకి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది సో టార్గెట్ అనమాట. సో ఇప్పటి వరకు ఉన్న దంగల్ని రిపీట్ చేస్తుందా చేయదా, దంగల్ని దాటుద్దా లేదా అనేది. సో నెక్స్ట్ ఒక ప్రిడిక్షన్ వీడియో చేస్తే, ఎందుకంటే మన KGF అండ్ బాహుబలి, దంగల్, సో ఈ మూడిటికి పుష్పకి ఉన్న వేరియేషన్స్ ఏంటంటే క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తా. సో మూవీ ఎంత కలెక్ట్ చేయగలిగే సత్తా ఉందనేది సో క్లియర్గా ఆ వీడియోలో అయితే చెప్తా. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఆ వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది చెప్తున్నా.